అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రన్ ఫర్ యాక్షన్ 2025ను నిర్వహించారు. రన్ ఫర్ యాక్షన్ 2025ను మంత్రి సీతక్క జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజా నుండి పరుగు ప్రారంభమైంది. కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్సీ బల్మురి వెంకట్, సిపి సివి ఆనంద్, ఆర్డినల్ సిపి విక్రమ్ మాన్, అడిషనల్ సిపి క్రైమ్స్ విశ్వప్రసాద్ సహా ఇతర డీసీపీలు రన్ లో పార్టిసిపేట్ చేశారు. 5K రన్, 2K రన్ పోటీలో పాల్గొని గెలుపొందిన విజేతలకు బహుమతులు కూడా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళలకు మంచి స్ట్రెంగ్త్ ఇచ్చేలా ఈ రన్ ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలిపారు. అలాగే అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ మానసికంగా, శారీరకంగా అందరూ దృఢంగా ఉండాలన్నారు. సమాజంలో మహిళలంటే ఒకప్పుడు చిన్నచూపు ఉండేదని, సమాన పనికి సమాన వేతనం కావాలని ఒకప్పుడు జరిగిన గ్యాదరింగ్ తో మొదలైంది మహిళా దినోత్సవం అని చెప్పారు. సమానత్వం మహిళా దినోత్సవం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మహిళలకు పురుషులకు తేడా ఏమీ లేదని, అందరూ సమానమే అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామన్నారు. మహిళల భద్రత కోసం పోలీసులు కృషి చేస్తున్నారని తెలిపారు. మహిళల రక్షణకు, మహిళల గౌరవానికి అందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ పోలీస్ అధికారులను, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని అభినందిస్తూ వారు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు, ఫ్రీ హ్యాండ్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి మంచి కార్యక్రమాలు చేసి దేశంలో అత్యున్నతమైనటువంటి స్టేట్గా, సేఫ్టీ ప్లేస్గా తీర్చిదిద్దుతున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ